గుడ్ మార్నింగ్. ఇది 2008లో నేను కొనుక్కున్న MP3 ప్లేయరు. ఓకే, ఇది ప్రస్తుతం పని చేయట్లేదు. కొన్నాళ్ళు ఛార్జింగ్ పెట్టాను, నిలబడలేదు. నేను ఛార్జింగ్ పెడితే తప్పని సౌండ్ వచ్చింది. దీన్ని డిస్మాంటిల్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఒకసారి, ఇక్కడ స్క్రూస్ ఇప్పేసాను ఆల్రెడీ. ఇక్కడ ఉన్న స్క్రూస్ ఇప్పేసాను. ఓకే, తీసేద్దాం దీన్ని. MP3 ప్లేయర్ అండి. ఇది పవర్ సాకెట్, ఇయర్ ఫోన్స్, ఇది లైన్ ఇన్, ఇది వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి తగ్గించడానికి, ఇదేమో ఇది ప్లే చేయడానికి పాస్ చేయడానికి, ఇది లాక్ సిస్టమ్. 4GB, ఇది 4GB మొత్తం మీద 4GB. ఓకే, 2008లోది. ఇది ప్రస్తుతం వాడట్లేదు. దీన్ని పెద్దాం. స్క్రూస్ ఇక్కడే ఇచ్చాడు. ఇది చుట్టూ వేసి తిప్పేస్తే వచ్చేస్తుంది అనుకుంటున్నాము. ఇందులో పవర్ షార్ట్ అయినట్టుంది, మెమరీ బ్యాటరీ పోయినట్టుంది. మెమరీ చూద్దాం. చిన్న బ్యాటరీ ఉంది ఇందులో, డిస్ప్లే కూడా ఉంది. ఇక్కడ డిస్ప్లే వచ్చేసింది మొత్తం, అది ఈజీగానే వచ్చింది. బ్యాటరీ పోయినట్టుంది, జాగ్రత్తగా తీయాలి దీన్ని. చూసారా, మెత్తగా అయిపోయింది బ్యాటరీ. మిగతా అంతా బాగానే ఉంది, జాగ్రత్తగా తెలుస్తుంది దీన్ని. పలుచగా ఉంది బ్యాటరీ. ఓకే, ఈ బ్యాటరీ ఇంక పనిచేయదు. చాలా పలుచగా ఉంది బ్యాటరీ. ఇక్కడ ప్రొసెసర్ ఇచ్చారు. ఈ ప్రొసెసర్ అని తెలుస్తుంది నాకు. TCC7111L టెలి చిప్స్. చూసారా, ఓకే. ఇవన్నీ కూడా పెరిఫెరల్స్. అయ్యి చుట్టూ కూడా పెరిఫెరల్స్. మొత్తం మీద ఇప్పేసాను. కొన్ని ఉన్నాయి, అవి ఇప్పాలి. ఏమో అనుకుంటున్నాను మరి. స్టార్ ఇచ్చారు మరి. ఇక్కడ తిరుగుతుంది. ఓకే, వచ్చేసింది. రెండోది కూడా వచ్చేస్తుంది. ఇప్పేసాం. ఇక్కడ ఇంకా ఏమిప్పాలి? వచ్చేసింది. ఇక్కడ PCB ఉంది, మదర్ బోర్డు ఉంది. ఇక్కడ మదర్ బోర్డు ఏం కాంపోనెంట్స్ ఉన్నాయో చూడండి. ICs ఉన్నాయి ఇక్కడ దీని నిండా. ఇక్కడేమో ప్రొసెసర్ ఉంది. ఇవన్నీ సపోర్టింగ్ పెరిఫెరల్స్. IO, ఇది మ్యూజిక్ సౌండ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి తగ్గించుకోవడానికి, ఇవన్నీ కూడా సపోర్టింగ్. ఇంత పెద్దగా ఇవ్వడానికి ఏం లేదు. ఇది కూడా ఇప్పేద్దాం. జస్ట్ ప్లాస్టిక్ ముక్క అంతే, దాన్ని సెపరేట్ చేయడానికి. ఇంకేం లేదు. ఇది లాగా వచ్చేసింది. డిస్ప్లే పనిచేస్తుంది అనుకుంటున్నాను. డిస్ప్లే ఈ మెమరీ అనుకుంటున్నాను. ఇదైతే ఖచ్చితంగా ఇదేమో మైక్రో కంట్రోలరు. ఇవి సపోర్టింగ్ ICs.
సో ఇది మెమరీ అనుకుంటున్నాం, పాటలు ఇక్కడే స్టోర్ అయ్యంటే ఈ జాతకం మనం దాయాలి. ఓకే, రేపటి నుండి ఇందులో డేటా రిట్రీవ్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఇది ఇక్కడ చూద్దాం, తోషిబా అని ఉంది చూసారా. నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీ హర్ష కర్రీ సైనింగ్ ఆఫ్. సాంగ్స్, ఆడియో ఫైల్స్, స్టోరేజ్ ఉండి ఉంటుంది అనుకుంటున్నాను, క్లిప్స్, వీడియో క్లిప్స్ అన్నీ కూడా. మొత్తానికి ఇది MP3 ప్లేయర్ 2008లో కొన్నది, నేను డిస్మాంటిల్ చేసాను, అన్బాక్స్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.